ఫ్రెండ్స్ ఇక్కడ మల్కం చెరువు బయట అవతల ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈవినింగ్ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం మల్కం చెరువు దగ్గర ఉన్నాము. టైం అరౌండ్ 4:50 అలా అవుతుంది. ఇది మల్కం చెరువు వచ్చేసి రాయదుర్గంలోని షేక్పేట్ ఫ్లైఓవర్కి దగ్గరలో ఉందన్నమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద మల్కం చెరువు. సో మల్కం చెరువు వచ్చేసి ఇది తెలంగాణ ఫార్మర్ మినిస్టర్ కేటీఆర్ గారు 2022 ఏప్రిల్లో ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ సాయంత్రం 4 o'clock నుంచి 8:30 దాకా ఓపెన్ ఉంటుంది అనమాట. సో మనం లోపలికి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజ్ ఏం లేదనమాట, డైరెక్ట్ వెళ్ళిపోవడమే, నో ఎంట్రీ ఫీజ్. సో ఇక్కడ ఎంట్రీ అయితేనే మొత్తం గార్డెన్ లాగా ఏర్పాటు చేశారనమాట అందరూ కూర్చోవడానికి. అండ్ ఇప్పుడు దాకా మనం ఎంట్రీ అయిన గేట్ అయితే అదనమాట, అక్కడ నుంచి మనం లోపలికి వచ్చాం. ఎంట్రీ అయితేనే ఒక మొత్తం పెద్ద చెరువు కనపడుతుంది అనమాట. ఇదే మల్కం చెరువు. సో అక్కడ లాస్ట్ ఎండ్ అయితే ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఒక నిమిషం జూమింగ్. ఇది మొత్తం వాకింగ్ ట్రాక్ నుంచి అటు నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ బ్రిడ్జ్ వస్తుంది. మొత్తం 1.7 kilometers వాకింగ్ ట్రాక్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ హైదరాబాద్ రాక్స్ అని కనపడుతుందిగా, అక్కడ ఫోటోషూట్ చేసుకుంటారు అందరూ. సో మల్కం చెరువులో మొత్తం 2 ట్రాక్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి వాకింగ్ ట్రాక్. సో ఈ మొత్తం వాకింగ్ ట్రాక్ వచ్చేసి 1.7 kilometers ఉందన్నమాట. అట్లా లాస్ట్ వెళ్తే నేను ఇప్పటిదాకా వీడియోలో బ్రిడ్జ్ చూపెట్టానుగా, అక్కడికి వెళ్దాం మనం. సో ఇక్కడ నుంచి మనకి అక్కడ ల్యాంకో హిల్స్ అండ్ చిత్రపురి, అండ్ ఇది వచ్చేసి మల్కం చెరువు అనమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ పూట యోగా మరియు మెడిటేషన్ చేయడానికి ప్రశాంతంగా ఉంది చెట్టు కింద.
మల్కం చెరువులో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం గ్రౌండ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ సాయంత్రం పూట అందరూ షటిల్స్ అలా ఆడుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ ఉందన్నమాట. మై ఫ్రెండ్ టుడే ఇక్కడ పక్కనే పీచ్లో ఉంటాడు అనమాట. మెడికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తాడు. ఇక్కడికి మల్కం చెరువుకి రోజు సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటాడు అనమాట. అక్కడ నుంచి మనం బ్రిడ్జ్ చూసాంగా, అట్లాస్ట్ మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనం ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మీద వాక్ చేస్తున్నాం. సో మనం ఇప్పటిదాకా ఎంట్రీ అయిన గేట్ అయితే అక్కడ అనమాట. సో ఇక్కడ మల్కం చెరువు నుంచి అక్కడ దుర్గం చెరువు మీద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కూడా కనపడుతుంది చూడండి. ఫిషింగ్ ఈజ్ నాట్ అలో అని రాసి ఉంది. చేపలు పట్టకూడదు అనమాట, జస్ట్ వ్యూని ఎంజాయ్. ఇది మొత్తం వాకింగ్ ట్రాక్ అనమాట. ఇక్కడ సాయంత్రం పూట అందరూ ప్రశాంతంగా వాకింగ్ చేయడానికి ఉంది. ఇక్కడ నుంచి మనకి దుర్గం చెరువు మీద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ అయితే మంచిగా కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మల్కం చెరువులో ఉన్న చెరువు, పార్క్ అండ్ ప్లే జోన్, ఇక్కడ ఉన్న సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మనం అందరం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే, బాయ్.